ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని వైస్ జంక్షన్ వద్ద ఆదివాసీ ప్రజా సంఘాలు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కొమరం భీం విగ్రహానికి ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి వై జంక్షన్ నుండి 5,000 మంది ఆదివాసీలతో ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ఐటీడీఏ ముట్టడికి ప్రయత్నించారు. భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు ఆదివాసీ నాయకులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు ఐటీడీఏ ఎదుట ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని అన్నారు. ఎస్టీల పేరుతో ఉంటున్న లంబాడీలు అటు చదువుల్లో ఇటు ఉద్యోగాల్లో ఎస్టీ కోయ కులస్తులకు చెందిన వారే లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, లేని పక్షంలో అసెంబ్లీ పార్లమెంటులను సైతం ముట్టడించేందుకు వెనకాడేది లేదని వారు హెచ్చరించారు. రిస్ట్రిక్షన్ పేరుతో తెలంగాణ ప్రాంతంలోకి లంబాడీలను ఎస్టీగా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఆదివాసీలు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు. లంబాడీలు 1971 సెన్సస్ ప్రకారము 80,000 90,000 జనాభా ఉంటే ఈరోజు 26 లక్షల మంది చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా పక్క రాష్ట్రాల నుండి వలస వచ్చేసి ఆదివాసీలు చెందవలసిన రిజర్వేషన్ మొత్తం కూడా దోసుకుంటున్నారు. అంతేకాకుండా ఏరే రిస్ట్రిక్షన్ పేరుతో వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఎస్టీగా పరిగణించబడదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారిని ఇక్కడ తీసుకొస్తే వారు ఈ ప్రాంతంలో చదువుకోవడానికి ఎస్టీగా సర్టిఫికెట్లు ఇస్తారు, దానికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ తెలంగాణ ఆంధ్ర ఇడిపోయింది కాబట్టి ఈరోజు వాళ్ళని ఎస్టీ నుండి తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది, అధికార యంత్రాంగం ఉంది. కానీ వాటిని ఏం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మా హక్కుల్ని కూడా దోసిపెడుతున్నాయి. అందుకనే ఈ ప్రభుత్వ అధికారులని మేము ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నాం. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించేంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధర్మసత్రం కాదు. ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీసుకొచ్చేసి ఆదివాసుల రిజర్వేషన్ని కొల్లగొట్టడానికి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినటువంటి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు తప్పిదాలు ఏవైతే చేశారో ఆ తప్పిదాలను ఈ ప్రజెంట్ ప్రభుత్వాలు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవకాశం ఉంది. 342 ప్రకారం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెగల జాబితాలో కులాలను తీసుకురావడానికి అవకాశం లేదు. లేనప్పుడు ఎలా తీసుకొస్తారు? దానికి ప్రొసీజర్ ఉంది, పార్లమెంట్ యొక్క ప్రాసెస్ ఉంది. ఆ ప్రకంగా ఉన్నప్పుడు అడ్డంగా 76లో అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చామని ఈ 50 సంవత్సరాల కాలంలో ఆదివాసులకు దక్కవలసినటువంటి రిజర్వేషన్ని 50 సంవత్సరాల కాలంలో మాకు ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి విషయం అన్ని రాజకీయ పక్షాలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం తెలుసు, అధికారులకు తెలుసు. ఇదే ఐటీడీఏలో తీసుకోండి. ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఉద్యోగ అవకాశం కానీ ఉపాధి అవకాశం కానీ ఏ అవకాశం కూడా ఆదివాసీలకి ఎక్కడ కూడా దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆదివాసీలు ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం ఈరోజు మీరు చూశారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సూటిగా మేము ఒకటి అడుగుతా ఉన్నాము. మీరు ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని పక్షాలను పిలిచి మాట్లాడి ఎస్సీలకి కేటగరైజేషన్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే, మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎట్ ది సేమ్ టైం బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని పార్టీలు ఒప్పించేసి బీసీలు న్యాయం జరిగే విధంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక చట్టం చేసి కేంద్రాన్ని పంపించింది. దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆదివాసీలు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైందా కాదా? ఎవరైతే అక్రమంగా వచ్చి మా యొక్క ఏదైతే రిజర్వేషన్ కొల్లగొడతా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తొలగించాలనేటువంటి ఒక విషయాన్ని మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. ఇది చట్టబద్ధంగా